ఫెంగల్ తుఫాను తీరాన్ని తాకుతుందనుకుంటే ఏపీలోని కాకినాడ తీరాన్ని మాత్రం ఒక పవర్ఫుల్ తుఫాను ముందుగానే తాకిందని చెప్పాలి. అయితే ఈ తుఫాను ఏంటో కాదు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాకినాడ పోర్ట్ విజిట్. ఆయన చేసిన ఈ సుడిగాల పర్యటన ఎందుకంటే పోర్ట్ లోని జరుగుతున్న అక్రమ ఎగుమతులపై ఉక్కుపాదం మోపడానికి. ప్రభుత్వం రాకముందు నుంచే పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ఇల్లీగల్ బియ్యం రవాణా పైన చాలా సభల్లో వార్నింగ్ అయితే ఇచ్చారు. అయితే ముందుగా ఈ పీడిఎస్ బియ్యం అంటే ఏంటి, ఈ బియ్యం ఎలా వస్తుంది, ఈ బియ్యం స్మగ్లర్స్ కి ఎంత కొంటారు, ఎంతకి అమ్ముతారు, ఎంత లాభాన్ని సంపాదిస్తారు, అసలు ఎక్కడి నుంచి ఈ బియ్యం వస్తుంది, అసలు ఈ బియ్యం స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు. ముందుగా పీడిఎస్ బియ్యం అంటే ఏంటో కాదు, రేషన్ బియ్యం. ప్రజలకి అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండాలని 1 నుంచి 2 రూపాయల మధ్యలో ఈ బియ్యాన్ని అయితే ప్రజలకి అందుబాటులో ఉంచుతారు. సో ఈ బియ్యం ప్రభుత్వం నుంచి ప్రజల దగ్గరికి చేరే మధ్యలో రేషన్ డీలర్లు అయితే ఉంటారు. సో ఈ రేషన్ డీలర్లు ఈ ప్రజలకు అమ్మే బియ్యాన్ని 5 నుంచి 10 రూపాయల లోపలైతే కొంటారు. ఈ కొన్న బియ్యాన్ని కొంతమంది వ్యాపారులు మిల్లర్ల సహాయంతో పాలిష్ పట్టించి మళ్ళీ తిరిగి వ్యాపారులకు అమ్ముతారు. ఆ వ్యాపారులు అయితే కొన్ని లారీల సహాయంతో కొన్ని లారీల్లోకి లోడ్ చేసి దాన్ని అయితే కాకినాడ లాంటి పోర్ట్స్ కి అయితే తరలిస్తారు. ఇక్కడి నుంచి కరువు దేశాలైన ఆఫ్రికా లాంటి కంట్రీస్ లో అధిక ధరలకు అంటే దాదాపు 70 నుంచి 110, 120, 130 ధరలలో వాళ్ళకైతే విక్రయిస్తారు. దీంట్లో దాదాపు 100 రూపాయల మార్జిన్ అయితే ఈ ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళైతే పొందుతారు. అంటే దాదాపు కాకినాడ పోర్ట్ లో నిన్న దొరికిన బియ్యమే దాదాపు వాళ్ళు గుర్తించింది 630 టన్నులు. అంటే 650 మెట్రిక్ టన్నులు ఇంటూ 100 రూపాయలు వేసుకున్న కొన్ని కోట్ల రూపాయలు అయితే గడిస్తున్నారు. అసలు ఈ బియ్యం స్కామ్ ఎప్పటి నుంచి జరుగుతుంది అని మనం చూసినట్టయితే ఒక 20 నుంచి 30 సంవత్సరాల ముందు నుంచి మన ఏపీ గవర్నమెంట్ అయితే ప్రజలకి తక్కువ ధరలలో 2 నుంచి 3 రూపాయల్లో అందుబాటులో ఉంచింది. సో అంటే ఎన్టీఆర్ గారి హయాం కన్నా ముందు నుంచి ఈ స్కామ్ అయితే జరుగుతుంది. అయితే కొన్ని దశాబ్దాలుగా కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు అయితే ఈ స్కామ్ లో అక్రమార్కులు ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్ మాత్రం చాలా మందికి ఉపాధి అయిపోయింది. ఈ అక్రమ రవాణాపై బతుకుతున్న లారీ డ్రైవర్లు, రవాణా వ్యవస్థ, అదే విధంగా దీన్ని అడ్డుకోవడానికి నియమించిన అధికారులు, చెక్ పోస్టులు, అలాగే పోర్ట్ అధికారులు, ఎంతో మంది కలెక్టర్లు, పోలీస్ యంత్రాంగం, రాజకీయ నాయకులు మొత్తం కూడా కరప్ట్ అయి ఉన్నారు. కాబట్టి ఇది ఇంత సులువుగా, ఇంత ఈజీగా, దర్జాగా కాకినాడ లాంటి పోర్ట్స్ నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అయితే జరుగుతుంది. ఎన్టీఆర్ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పెద్ద పెద్ద లీడర్స్ కూడా ఈ బియ్యంలో జరుగుతున్న అక్రమాలు తెలిసి కూడా నోరు మెదపకుండా ఉన్నారని మనం చెప్పాలి. ఈ బియ్యం కేవలం ఏపీ నుంచే కాకుండా దాదాపు తెలంగాణ లాంటి రాష్ట్రాల నుంచి కూడా కాకినాడ పోర్ట్స్ కి అయితే వస్తుంది. దాదాపు ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా కదిలి లేని ఈ మాఫియా ఇంత బలంగా ఎందుకుందంటే దీని వెనకాల పెద్ద పెద్ద హ్యాండ్స్ అయితే ఉన్నాయి. అలాంటి ఈ మాఫియాని పవన్ కళ్యాణ్ గారు కదిలించాడు అంటే, ఏపీ మొత్తం అసలు ఈ మాఫియా గురించి మాట్లాడుకునేలా చేశాడు అంటే ఆయన గుండె ధైర్యం గురించి సపరేట్ గా చెప్పాల్సిన పనే లేదు. ఏ పని చేసినా దాంట్లో పవన్ కళ్యాణ్ మార్క్ ఉండేలా చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ పని వల్ల ఆయనకైతే ప్రమాదం కూడా ఉంటుందని ఇంటెలిజెన్స్ నుంచి కూడా వస్తుంది. ఎందుకంత ప్రమాదం ఉంటుంది, ఇది జస్ట్ రేషన్ బియ్యమే కదా అని అనుకుంటే కానే కాదు. ఈ రేషన్ బియ్యం వెనకాల పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నాయకులు, ప్రతిపక్షం, అధికార పక్షం, సెంట్రల్, ఇతర రాష్ట్ర పొలిటికల్ హ్యాండ్స్ అన్ని కూడా ఈ మాఫియాలో ఉన్నాయి. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఈ పోర్ట్ విజిట్ ని ప్లాన్ చేసుకుంటుంటే ఇప్పటిదాకా కూడా ఈయన రాకుండా ఆపగలిగారంటే ఈ స్కామ్ లో ఎంత పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆలోచించుకోవాలి. కాకినాడ కేంద్రంగా 35 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అంటే ఈ స్థాయిలో అడ్డుకోవడం ఇదే మొదటిసారి. నిన్న పట్టుబడిన ఈ షిప్ ఏదైతే ఉందో దాదాపు 52,000 టన్నుల సామర్థ్యం ఉన్న నౌక. దీంట్లో 38,000 టన్నుల బియ్యం అయితే లోడ్ అవుతుంది. దాంట్లో వీరు గుర్తించింది 640 టన్నుల పీడిఎస్ బియ్యం. అలాగే బయట నిలిచి ఉన్నది దాదాపు 1,024 మెట్రిక్ టన్నుల బియ్యం. పేదలకు ఉచితంగా అందించే బియ్యంపై ఇంత అక్రమం జరుగుతుంది. అయితే ఇది పూర్తిగా కూడా ప్రజలకు కూడా తెలియదు. ఈ బియ్యం దందాపై వీరు చేస్తున్న అక్రమాల గురించి మీరేమంటారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.